అర్జెంటుగా అందరినీ మార్చేయాలట. రామోజీ తాబేదారులను నియమించాలట. వ్యవస్థలన్నీ ఆమెకు ఊడిగం చేయాలట. జస్ట్ ఒక పార్టీకి అధ్యక్షురాలు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని వ్యవస్థలకు లెటర్లు రాసేస్తోంది. తన మరిది కోసం, అతని కళ్ళలో ఆనందం కోసం ఇలాంటి పనులే చేస్తుంటుంది. ఇది కాక మరిది కళ్ళలో ఆనందం కోసం ఇంకా ఏమేం చేస్తుంటుంది అంటారా? హబో, చాలానే చేస్తుంది. సొంత పార్టీకి వెన్నుపోటు పొడుస్తుంది. మరిది చెప్పిన వారికే టికెట్లు ఇస్తుంది. అవసరమైతే ఆ టికెట్లు అమ్ముకుంటుంది. మరిది గారిని వ్యతిరేకించే వారికి పార్టీ టికెట్ దక్కకుండా ఎత్తుల జిత్తులు వేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా 22 మంది ఐపీఎస్ అధికారులను తొలగించాలని ఈసీకి లేఖ రాసింది. అంతటితో ఆగిందా అంటే అది లేదు. వారి స్థానాల్లో ఎవరెవరిని నియమించాలో కూడా తానే డిసైడ్ చేసేసింది. మరిది గారి మీద వదిన గారి వాత్సల్యం అలాంటిది. మరి అమ్మా పురంధేశ్వరి, నీ గురించి ప్రత్యర్థ పార్టీ నాయకులు ఏమంటున్నారో తెలుసా? నాడు కన్న తండ్రికి వెన్నుపోటు పొడవడంలోనూ, నేడు పేదల పక్షపాతి వైఎస్ జగన్పై బురద జల్లడంలోనూ శిఖండి పాత్ర పోషిస్తున్నావు అని అంటున్నారు. అది నిజమో కాదో తెలియదు కానీ ప్రజలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 1. బాబు కోరినట్టుగా 22 మంది ఐపీఎస్లను తప్పించాలని ఈసీకి లేఖ రాశావే, అది మరిది కళ్ళలో ఆనందం కోసం కాదా? క్వశ్చన్ నెంబర్ 2. వారి స్థానంలో ఎవరెవరిని ఎక్కడెక్కడ నియమించాలో నువ్వే సూచించావే, అది మరిది కళ్ళలో ఆనందం కోసం కాదా? క్వశ్చన్ నెంబర్ 3. ఎవరిని తొలగించాలో, వారి స్థానంలో ఎవరికి పోస్టింగ్ ఇవ్వాలో నువ్వే నిర్ణయిస్తున్నావే, అది మరిది కళ్ళలో ఆనందం కోసం కాదా? క్వశ్చన్ నెంబర్ 4. బాబు కేసులు విచారిస్తున్న సిఐడి అధికారిని కూడా బదిలీ చేయాలంటున్నావే, ఇది మరిది కళ్ళలో ఆనందం కోసం కాదా? క్వశ్చన్ నెంబర్ 5. అసలు ఎన్నికల ప్రక్రియతో సంబంధం లేని వారిని కూడా బదిలీ చేయాలంటున్నావే, అది మరిది కళ్ళలో ఆనందం కోసం కాదా? క్వశ్చన్ నెంబర్ 6. సంస్కారం లేకుండా, విచక్షణ లేకుండా ఐపీఎస్ అధికారులకు అవినీతి మరకలు పూసావే, అది మరిది కళ్ళలో ఆనందం కోసం కాదా? క్వశ్చన్ నెంబర్ 7. జగన్, విజయసాయిరెడ్డి కేసులను తిరగదోడాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా లేఖ రాశావే, అది మరిది కళ్ళలో ఆనందం కోసం కాదా? క్వశ్చన్ నెంబర్ 8. బీజేపీ అధ్యక్షురాలిగా ఉంటూ నిజమైన బీజేపీ నాయకుల్ని మోసగించి టికెట్లు అమ్ముకున్నావే, అది మరిది కళ్ళలో ఆనందం కోసం కాదా? క్వశ్చన్ నెంబర్ 9. సొంత పార్టీలో కోవట్టులా మారి భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చేశావే, అది మరిది కళ్ళలో ఆనందం కోసం కాదా? క్వశ్చన్ నెంబర్ 10. ప్రజాధనం లూటీ చేసిన బాబును కాపాడేందుకు 22 మంది ఐపీఎస్లపై నిందారోపణలు చేశావే, అది మరిది కళ్ళలో ఆనందం కోసం కాదా? ఈ 10 ప్రశ్నలకు పురంధేశ్వరి సమాధానం చెప్పాలి.